హలో హాయ్ అందరికీ. ఈరోజు స్పెషల్ డే ఏంటంటే ఈరోజు మా యానివర్సరీ అండి. అందుకోసమే మా పిల్లలతో కలిసి కేఎఫ్సీకి వెళ్ళినాం. కేఎఫ్సీకి మేము వెళ్ళలేదు, నా పిల్లలు వాళ్ళ సొంత మనీతోటి మమ్మల్ని తీసుకెళ్ళిర్రు. ఇది అంటే మీన్స్ మా మామయ్య ఇస్తారు ఫర్ మంత్కి ఒకసారి, వాళ్ళకి నెలకి ఇంత అని ఇచ్చుకుంటారు. 2 నెలల నుంచి దాచిపెట్టుకొని మమ్మల్ని తీసుకెళ్ళారు. అంటే ఎప్పుడు కేక్ కట్ చేపిస్తారు, ఈసారి కట్ చేపియకుండా మామూలుగా మమ్మీ బయటికి వెళ్ళి తిందామని అన్నారు. అట్లా అని చెప్తే మాకు చింతల్లా ఉంటుంది కేఎఫ్సీ, అంటే మేము ఉండేది సురారం నియర్ బై అక్కడ ఉంటుంది. ఆడికి వెళ్ళినాక నేను చూసింది ఏంటంటే వేరే తప్పుడు వేరే తీరు ఉండే కేఎఫ్సీ, ఇప్పుడు వేరే తీరుగా అయింది. మనం ఫస్ట్ పోయి ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు అది కాదు, ఒకటి టచ్ ఫోన్ లాగా బయటనే అంటే మీన్స్ అంటే లోపలనే ఒక దగ్గర కార్నర్కి పెట్టిర్రు, దాంట్లో మనం ఆర్డర్ చేసుకోవాలి. ఇప్పుడున్న కిడ్స్కి 18స్లో 90స్లో ఉన్న కిడ్స్కి చాలా జమీనాస్ ఫన్ ఫరక్. మా అన్న దగ్గర ఉన్నప్పుడైతే మన అమ్మ మా నాన్న తీసుకెళ్తేనే తినేవాళ్ళం. ఇప్పుడైతే వాళ్ళే మనం తీసుకొచ్చి తినేంత స్టేజ్కి వచ్చేసినాము. ఆడికి వాళ్ళ పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ వాళ్ళే ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళ డాడీ ఏమేమి కావాలో వాళ్ళ డాడీకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుర్రు, ఇది పెట్టు డాడీ, అది పెట్టు డాడీ అని. ఇక మా ఆయన వాళ్ళకి నచ్చింది పెట్టుకుంటూ పోతుంటే ఇవాళ నచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలు ఒకప్పుడు మన అమ్మ మన నాన్న చేస్తేనే మనం చేసేవాళ్ళం, కానీ ఈ కాలం పిల్లలు చాలా అప్డేట్ అయ్యిండ్రండి. వాళ్ళకి నచ్చితే వాళ్ళతో పాటు మనం కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే, అవన్నీ చేయాల్సిందే. దాని తర్వాత నేను వీడియో కొంచెం తీసుకున్నాక ఇక నా చిన్న కొడుకు ఏమేమో చెప్తున్నాడు. అంటే మీన్స్ వీడు రెండోడు నాకు. ఇంకా హ్యాపీ యానివర్సరీ మమ్మీ అని చెప్తుండే. జరసేపు ఏమో ఆర్డర్ వచ్చేదాకా వీళ్ళు ఇట్లా గొడవపడి గేమ్ పెట్టుకుర్రు, ఎవరు గెలుస్తారు ఏంది అనేది. ఫస్ట్ మా పెద్దోడు గెలిచిండు, సెకండ్ టైం ఏమో మా చిన్నోడు గెలిచిండు. అప్పట్లోపల ఇక మా చిన్నోడు ఎట్లా ఎక్కిరిస్తుండే, ఇక అప్పట్లోపల ఆర్డర్ వస్తే ఇక మా పెద్దోడు తీసుకొని వస్తే కూర్చున్నాక ఇక అవన్నీ వాళ్ళ డాడీకి ఏమేమి ఇక వాళ్ళ డాడీని తీసుకొచ్చుకొని ఇక అందరం కూర్చొని తినేసినాము. తిన్నాక ఇక మా ఊడు ఇక ఇది కాదు అది కాదని చెప్తుంటే నేను చూసిన వాళ్ళేమో రైస్ బౌల్ పెట్టుకుర్రు. ఇక నేనేమో ఇవి రెండే తిన్నాను, నాకు అవన్నీ ఇష్టం ఉండదని. ఇక ఏం లేదు అంటే మీన్స్ ఎంజాయ్ అనేది లేకుండా ఇక మళ్ళీ ఇంటికి వచ్చినాం. మా అత్తయ్య మా మామయ్య కొంచెం అత్తయ్యకి హెల్త్ బాగాలేకుండా రాలే, వాళ్ళ తాతకు అలాగా వేరేది ఒకటి తీసుకొచ్చిండు, వాళ్ళ నాన్నకి ఇది తీసుకొచ్చిండు. అత్తయ్య కొంచెం నిన్న నుంచి ఒంట్లో బాగాలేకుండే, అసలు వేరే ప్లాన్ ఉండే వెళ్ళలేదు. ఇక డ్రాప్ అయిపోయి ఇక మామూలుగా మేమే 4 వెళ్ళినాం. మా ఇద్దరు పిల్లలు, మా ఆయన, నేనే వెళ్తున్నాం. మా చిన్నోడికి కేఎఫ్సీ చికెన్ ఇష్టం అని నాకు అస్సలు తెలియదు. వాడు వచ్చినాక ఆయన రియాక్షన్ చూడండి, అదితో నేనే షాక్ అయినా. అయ్యో అనవసరంగా వీడిని తీసుకెళ్ళలేము ఎందుకు అనిపించింది. ఇక మా అత్తయ్య మా మామయ్య మా చిన్నోడు కలిసి ఫైనల్గా వాళ్ళకు కూడా తీసుకొస్తే మా పెద్దోడు విన్నాడు. మా అమ్మ వాళ్ళ నాన్నకి ఇష్టం ఉన్నదే చేస్తాడు వాడు. ఇక వాళ్ళ నాన్నకి కూడా తీసుకొచ్చిండు, నాన్న తింటుంది ఖచ్చితంగా అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి కూడా ఇచ్చిండు. మా చిన్నోడు మా అత్తయ్య మా మామయ్య అందరు కలిసి తిన్నారండి. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే నా సంతోషంని మీతో షేర్ చేసుకున్నా. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.